ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మళ్ళీ అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మళ్ళా ఈరోజు ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యతను మరి ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా ప్రభుకి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వీక్షిస్తున్న మీకు కూడా ప్రభు పేట వందనాలు. మరి ఈరోజు వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరును, భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోని ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. దేవుడి వచనం దీవించును గాక. ప్రియులారా, ఇది పరలోక ప్రార్థన మన అందరికీ తెలిసిందే. ప్రతిరోజు, కొంతమంది అయితే ప్రతిరోజు, లేక చర్చిలో ప్రతి కార్యక్రమంలో కూడా పరలోక ప్రార్థన. కొన్ని డినామినేషన్ వాళ్ళు ఎక్కువగా ప్రతి సమయంలో కూడా ముగింపులో పరలోక ప్రార్థన చేసి ముగిస్తూ ఉంటారు. ఇందులో దీన్ని 2 భాగాలుగా మనం చేస్తే, ముందు భాగం ఏంటంటే, నీ నామం పరలోకమందున్న మా తండ్రిని పిలిచి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం నెరవేరి భూమి మీద నెరవేరును గాక. ఈ 3 విషయాలు దేవునికి సంబంధించినవి భూమి మీద జరగాలి. నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చుగాక. సరే, అంటే దేవుని సంబంధించిన విషయాలు జరగాలని ముందు మనం దేవుణ్ణి వేడుకోవాలని ప్రభు నేర్పిస్తున్నారు. చిత్తం పరలోకం నెరవేరి భూమి మీద నెరవేరును గాక అనేది నేర్పిస్తుంది. ఇది మొదటి భాగం. రెండవది, ఇక మనకు సంబంధించిన విషయాల్లో ఏముందంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అంటే ఏ దిన ఆహారము ఆ దినము దయచేయమని దేవుడు ప్రార్థనలో మనకు నేర్పిస్తున్నారు. మనము అనేక రోజులు, అనేక నెలల్లో, లేకపోతే సరిపడగా ఆహారం మనకు దయచేయమని మనం అడగక్కర్లేదు. కానీ దేవుడు ఏ దినానికి ఆ దినమే పోషించేవాడు కనుక మనము అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేయడం అనేది మంచిది. అది అనుదిన ఆహారం కొరకు అడగమన్నారు. రెండోది, మా రుణములను మేము క్షమించున్న ప్రకారము, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. రెండోది, క్షమాపణ గురించి మనం దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవటం గురించి చెప్తున్నాను. మూడవది ఏంటంటే, మమ్మును శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించుము. శోధనలో అంటే సాతానుడు ఉన్నాడు కాబట్టి లోకములో వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు, శోధించేస్తాడు. శోధించినప్పుడు ఆ శోధనలో దేవుడు మనకి తప్పిస్తేనే కానీ ఎవరం కాపాడబడలేము. ఆ శోధకుడు మమ్మల్ని శోధనలోనికి తేక, అంటే శోధకుడు ఏం చేస్తాడంటే శోధనలోకి పడేస్తాడు, శోధించేస్తాడు ప్రతి మానవం, ముఖ్యంగా క్రైస్తవులైన మనల్ని, ప్రభువుని నమ్మిన బిడ్డలను ఆదాము అవ్వలను మొదలుకొని ఇప్పటి వరకు క్రైస్తవులని ఏంటి, పితరులేంటి, అందరినీ కూడా అనేక విధాలుగా యేసు ప్రభునే శోధించి పడగొడతాడు. అందు గురించి మనం ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించమని అడగడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ 3 ఒక భాగం. ఒకటి, అనుదిన ఆహారం దయచేయమని అడగడం. రెండవది, మా రుణములు క్షమించమని అంటాం. మూడవది, శోధనలో దుష్టుడిని కాపాడమని అంటాం. ఇది ఈ 3 రెండవ భాగంలో. మరలా ఇందులో అసలైనటువంటి ప్రాముఖ్య విషయం ఏంటంటే, ఈ రుణములను క్షమించమని అడగక ముందు మనము ఒక పని చేయాలని దేవుడు చెప్తున్నాడు. ఇది ఈరోజు
ఈరోజు రేపు వచ్చే కార్యక్రమంలో మనం తేటగా దీని విషయాలన్నీ తెలుసుకోవాలి. దేవుణ్ణి మనం మా అపరాధములను క్షమించమని అడగక మునుపు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రార్థన, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము. అది అంటే ఏంటి? మన ఎడలు ఎవరైతే అపరాధం చేస్తున్నారో, ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో లేకపోతే తప్పు చేస్తున్నారో వారిని మనం క్షమించి, అప్పుడు మనం దేవుని దగ్గర ఏమనాలంటే మా రుణములను క్షమించమన్నారు. ఇదొక క్లాజ్ అన్నమాట. చాలా మంచిది. ఇది ఎందుకు పెట్టారో ఈ ప్రార్థనలో నాకు తెలియదు, కానీ ఇది పెట్టకపోతే మనం అందరం కూడా ఇంకొక రాంగ్ వేలోకి వెళ్ళిపోదు. తప్పు చేసి క్షమాపణ చెప్పకుండా అని క్రిస్టియానిటీ అనే దానికి అర్థం లేకుండా పోయింది. ఇతర మతస్థుల్లాగా ఇది కూడా ఒకటే లాగుండు, లేక ఓల్డ్ టెస్ట్మెంట్ లాగా కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగానే ఉండును, లేకపోతే ఇతర మతస్థుల్లాగా చెంప మీద కొడితే మళ్ళీ చెంప మీద కొట్టడం ఇలాగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రార్థనలో అందుకనే ఈ మాట గురించి మళ్ళీ ప్రభు కింద వివరణ కూడా ఇచ్చారు. దీని గురించి 14వ వచనంలో ఏమనిచ్చారు వివరణ? మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల. చూసారా ఎంత క్లియర్గా? అంటే ఇది ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, మనము జీవించవలసిన విధానము, తద్వారా మనకు కలిగే మేలు ఏంటనేది ఏది ప్రాముఖ్యమైందో ఈ అంశం ద్వారా మనం ఎంతో క్షుణ్ణంగా విషయాలు తెలుసుకోవచ్చు. సో దీని గురించి మరల వివరణ ప్రార్థన అయిపోయింది. మళ్ళీ ఈ క్షమాపణ గురించి క్లియర్గా మళ్ళీ ప్రభు చెప్పడం ఇది ప్రాముఖ్యం. ఇందులో ఈ మాటల్లో ఈ 3 భాగాల్లో క్షమాపణ గురించి అనేది ప్రాముఖ్యమైంది. దాని వివరణ కూడా కింద ప్రభు చెప్తున్నారు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. అది కదా. అంటే ముందు మన ఎడల ఎవరైతే అపరాధం చేస్తున్నారో, తప్పు చేస్తున్నారో వారిని మనం క్షమించాలి. అప్పుడు దేవుని దగ్గర మనం వేడుకున్నప్పుడు మన అపరాధములను దేవుడు క్షమిస్తాడు. ఇది క్లాజ్ అన్నమాట. మళ్ళీ దానికి వ్యతిరేకం ఏంటంటే మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అది అంటే రెండు ఒకటే. 2 మాటలు కూడా వివరంగా చెప్పబడినప్పటికీ క్షమిస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు క్షమించలేదనుకోండి దేవుడు మిమ్మల్ని కూడా క్షమించడు. అర్థమైందండి? అయితే దేవుడు మనల్ని క్షమించేవాడు. ముందు మనల్ని క్షమించాడు. తర్వాత మనం క్షమాపణ అనేది మనం చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఫస్ట్లో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనలను క్షమించాడు, మన అపరాధములను క్షమించాడు, మన రుణములను ఆయన తీర్చాడు, మనకున్నటువంటి పాపమును అంతటిని విడిపించాడు. మనం ప్రభు దగ్గరకు పొందుకున్న అనుభవం ఇదే మొట్టమొదట. ఆ అనుభవంను మనం ఇతరులకి తెలియజేయాలి. మనము దేవుని ద్వారా ఎలా క్షమించబడ్డామో మనము కూడా ఇతరుల్ని క్షమించేలా ఉండాలి. ఇది లీన్ అన్నమాట. అంటే దేవుని పిల్లల్లో ఉండవలసిన. అంటే రక్షణ పొందక ముందైతే కక్షలు, భేదాలు, క్రోధం, కోపాలు, రకరకాలైన అల్లరితో కూడిన విధానం జీవితం ఉండేది. కానీ ఇప్పుడు ప్రభువుని మనల్ని ఎలాగైతే ప్రభు వచ్చినప్పుడు ఆయన కరుణ చూపి, దయ చూపి, జాలిపడి మనల్ని రక్షించి మన అపరాధముల నుండి విడిపించి మనల్ని రక్షించారో అదే ప్రకారం ఇతరులను కూడా మనం ఎప్పుడు కూడా ఇతరులను మనం రక్షించే వారంగా, క్షమించే వారంగా మనం ఉండాలని సత్యం. మనము ఈరోజు కార్యక్రమం అలాగే వచ్చే వార కార్యక్రమంలో కూడా ఎంతో తేటగా అనేక సత్యాలు. ఇది నిజంగా ఈ వే ఆఫ్ లైఫ్ అనేది, ఇలాంటి జీవితం మన క్రైస్తవ పరంగా మనకుంటే నిజంగా వాళ్ళు చాలా ధన్యులు. ఫలము కూడా వాళ్ళకి గొప్ప ఫలం ఉంటుంది. పరలోక రాజ్యంలో కూడా వారికి చోటు దొరుకుతుంది. ఈ మర్మం ఇది మనం అందరం కూడా తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు దేవుడు మనల్ని క్షమించాడు. దాని గురించి మనం చెప్పుకుందాం. దాని గురించి మరి 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 21వ వచనం చదివితే, ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా
నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమించవలను? 7 మారులు మట్టుగా అని అడిగాను. అంటే మన ఎడలు ఎవరైనా సహోదరుడు తప్పిదం చేస్తే ఎన్ని మార్లు నేను క్షమించాలి అతను? నిజంగా అది చాలా మంచి ప్రశ్న. అని 7 మార్లు మట్టుగా అంటే 7 అంటే పరిపూర్ణం. సో 7 సార్లు క్షమిస్తే ఇంకా 8వ అతన్ని క్షమించక్కర్లేదు అన్న నానుడిని బట్టే ఆయన మాట్లాడుతున్నాడేమో పేతురు గారు. అంటే ఓల్డ్ టెస్టిమెంట్ మరి 7 సార్లు మూలగాలి, 7 సార్లు ఏదో ఇప్పుడు వస్తున్న 7 ఆదివారాలు అన్నట్టు, లేకపోతే 7 అనే సంఖ్య పరిపూర్ణం అని కాబట్టి అందు గురించి 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టికే కాదు 70 ఏళ్ల మారుల మట్టికని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. నిజంగా 7 మారుల మట్టికే అని ప్రభు అంటే మనం 7 సార్లు క్షమించి 8వ నుంచి క్షమించక్కర్లేకుండా ఉండిపోదు. కానీ ప్రభు అలాగ అంటలేదు. 7 మార్లు మట్టుకు కాదు, 77 ఏళ్ళు మట్టుకి. అంటే లైఫ్ లాంగ్ నువ్వు బ్రతికినంతకాలం కూడా ప్రభు నిన్ను ఎలా క్షమించాడో అలాగే నువ్వు కూడా క్షమించాలి. ఎన్ని మారులైనా క్షమించవలసిందే. నీ సహోదరుడు నీ మీద ఎన్నిసార్లు కోప్పడి మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడుతుండవలసిందే. నీ మీద నీ సహోదరుడు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా అతన్ని నువ్వు పలకరించవలసిందే. అంతే తప్ప ఏదో అన్నిసార్లు చేసి ఇంకా నేను అతన్ని క్షమించను, ఇంకా నేను అతనితో మాట్లాడను ఇంకా అని మనం ఈ వైఖరి అనేది మనకు రాకూడదు. మన బ్రతుకాలం అంతా ఇదే మోటివ్లో మనం ఉంటే మనకు పరలోకం దొరుకుతుంది. గొప్ప స్థితి అంటే అతనిదే గొప్ప స్థితి, అతనే గొప్పవాడిగా ఉంటాడు, అతనికి గొప్ప ఫలం దొరుకుతుంది. ఈ లోకంలో మంచి అందరితో సహవాసం కలిగి ఉన్నట్టుగా, అందరికీ ప్రేమను చూపేవాడిగా, చక్కటి కనికరము చూపేవాడిగా, దయ చూపించేవాడిగా ఉంటాడు. ఇటు మనుషులు విధానం కూడా ఆయనకు ఉంటుంది. ఆర్థికంగా అతను ఇప్పుడు సపోజు కుటుంబ వ్యవస్థ పిల్లలు లేకపోతే అతను పెద్ద ధనవంతుడు కాకపోయినా కానీ అతనికి ఈ వైఖరి అనేది, ఈ లక్షణం, క్షమించి దయ చూపించే గుణము ఎవరిలైతే ఉంటుందో వారు ఇహమందుగా మంచి ప్రతిఫలం పొందుకుంటారు, పరలోకములో కూడా ప్రతిఫలం పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి 7 మార్లు మట్టిగా అనేది ఇక్కడ పేతురు గారు ఎందుకు వాడారంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో 7 సార్లు పరిపూర్ణ, 7 సార్లు క్షమించారు కాదు. మన బ్రతుకాలం అంతా క్రైస్తవులైన మనం అందరం కూడా జీవితకాలం కూడా క్షమించవలసిందే. భార్య విషయంలో అవనివ్వండి, భర్త విషయంలో అవనివ్వండి, పిల్లలు తిరుగుబాటు చేయనివ్వండి, లేకపోతే ఈ ఇరుగు పొరుగు వారిని మీద ఎన్ని నిందలు ఉంచిన, ఎన్ని మాటలు చేసినందు వారందరినీ జీవితకాలం బట్టి క్షమిస్తూ, కరుణిస్తూ, ప్రేమిస్తూ ఉండవలసిందే. అప్పుడే నీ ఆత్మీయ స్థితి పరిపూర్ణమైనట్టు లెక్క. నువ్వు పరలోకం రాజ్యంలో చేరేబిడగా నువ్వు ఉంటావని సంగతి దీని ద్వారానే తెలుసుకోవచ్చు. అప్పుడు దీనికి ఒక ఉపమానం చెప్పాను. అప్పుడు ప్రతిదీ కూడా ప్రభు ఉపమానం లేకుండా ఆయన ఏమీ బోధించేవారు. ప్రతి దానికి ఉపమానమే. ఏమి ఉపమానం చెప్పారంటే, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. దాసులు ఉంటారు చాలామంది. అతను ఏం చేశాడు, ఏం పని చేశాడు, ఎలా చేశాడు, ఏంటి, ఏం తప్పుదం చేశాడు, ఎలా చేశాడు, అతనికి ఇచ్చిన పని ఎంత నమ్మకంగా చేశాడు, ఏ విధంగా ఆ ఆస్తిని కాపాడాడు, ఇవన్నీ కూడా లెక్కలు చెప్పవలసి ఉంటుంది. ఒక రాజు ఆ రాజును పోలి ఉన్నదంట. లెక్కలు చెప్పి ఒక రాజును పోలి ఉన్నదంట. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు, అంటే ఈ రాజు కూడా వాళ్ళకి అప్పులు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. అప్పు ఇచ్చి వారిని కూడా అప్పులు తిరిగి కట్టుకునేలాగా. అర్థమైందండి? వారికి సహాయం. అప్పు అనేది మనం తీసుకోవడం మంచిదే. మనం వడ్డీకి అప్పులు మనం ఇవ్వక్కర్లేదు, కానీ వడ్డీలకి మనం అప్పులు ఇచ్చేవారుగా మనం ఉండకూడదు. కానీ ఎవరైనా నీకు ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు నువ్వు వడ్డీకి తీసుకుని దాన్ని మళ్ళా తిరిగి చెల్లించేయచ్చు. అది పర్వాలేదు. ఎందుకంటే దేవుడు ఆ రకంగా నీకు ఒక ఉపకారం చేసి ఆయన ద్వారా మేలు పొందేలా చేస్తున్నాడు కాబట్టి ఆయన కృతజ్ఞతగా నువ్వు
చక్కగా ఆయన్ని ట్రీట్ చేయొచ్చు. ఇది లోకంలో జరిగింది. కానీ మనం మాత్రం ఇతరులకి వడ్డీకి సహకారం చేసొచ్చు, కానీ వడ్డీకి మాత్రం తనకి అని బైబిల్ అది మళ్ళీ వేరే ప్రసంగం, అందులో కొద్దిమంది. సో ఒకనికి మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు తన యొద్దకు తేబడింది. మొట్టమొదటగా 10,000 రూపాయలు అప్పున్నవాడి దగ్గర, ఆ అప్పున్నవాడు కనిపించాడు, అతన్ని పిలిచారు. అప్పుడు అతని దగ్గరికి వచ్చాడు, రాజు దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని చూచి, ఏమీ లేని సందర్భంలో వాని యజమానుడు వానిని చూచి వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించింది. సరే, మనం అప్పు చేసేయటం సులువే, కానీ తీర్చలేకపోతే మాత్రం దానికి పర్యవసానం చాలా చాలా ఘోరంగా ఉంటుంది. ఇక్కడ ఈ రాజు అతను ముందు నువ్వు తీర్చలేని ముందే క్షమించలేదు, ముందు చేయలేదు. నువ్వేం చేయాలి? నీ భార్యను, నీ పిల్లల్ని, నీకున్న ఆస్తిని అమ్మి అప్పు తీర్చాలి అని ఆజ్ఞాపించేశాడు. అంతే. ఎవరైనా సరే మనం అప్పు తీర్చకుండా అప్పు ఎగేసి వాళ్ళలాగా ఉండకూడదు. క్రైస్తవులు, నువ్వు ఎవరైతే అప్పు తెచ్చావో వారికి నమ్మకంగా వడ్డీతో సహా అనా పైసలతో సహా నువ్వు ఇచ్చేసేలాగా ఉండాలి. అది నమ్మకం అంటే. అదే విధానం, అదే రైట్ వే లోకంలో, అదే విధానం. అక్కడ రాజు కూడా తీర్చడానికి ఏమీ లేదు, అయితే ఏమీ లేదు కదా అనేసి నువ్వు వెళ్ళిపో, నువ్వు తీర్చక్కర్లేదులే అని అలాగే సులువుగా అనేలేదు. ఏం చేశాడంటే తన దగ్గర అప్పు లేదు కాబట్టి తన దగ్గర దేవుడి దగ్గర అతను తీర్చుతానని బ్రతిమాలు వేడుకోవడానికి ఇక్కడ ఉపమానం చెప్పాడు అనమాట. మనకి ఇది ఒక ఇన్సిడెంట్స్ జరిగినట్టుగా చెప్తున్నారు. అది దేవుడు మనకు ఒక పాఠంగా మనకు నేర్పుతున్నట్లు లెక్క. ఇక్కడ వచ్చినప్పుడు అతడు ఇలాగ ఆజ్ఞ అయిపోయింది, నీవు వాని భార్యను, పిల్లలను, వాని కలిగింది యావత్తును అమ్ముతూ. ఇలాగే ఉంటుందండి. చాలా అప్పు అనేది ఉండకూడదు. తీర్చలేకపోతే మాత్రం ఇదిగో ఇదంతా కూడా అమ్మి, మనకు ఉన్నదంతా అమ్మేసి అప్పులు తీర్చవలసి వస్తుంది. అది రూలు, ఆజ్ఞ అయిపోయింది, అలా తీర్చాలి. అప్పుడు ఈ వ్యక్తి, ఈ దాసుడు ఏం చేశాడో అది ప్రాముఖ్యమైంది. ఇప్పుడు అక్కడ మనం నేర్చుకోవాలి. చూడండి, కాబట్టి ఆ దాసుడు సరే అతని ఎదుట సాగిలపడి, సరే నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఏమన్నాడండి? అయ్యా, మీ దగ్గర నేను మీ రుణం నేను ₹1 కూడా ఉంచుకోనండి, నాకు కొద్ది సమయం ఇవ్వండి అయ్యా, నాకు నా ఎడల మీరు ఓర్చుకోండి అయ్యా, కొంచెం నా ఎడల ఓర్చుకోండి, నేను అంతా చెల్లిస్తానని చెప్పాడు. అంటే ఒక నమ్మకంగా అప్పిచ్చేసి అప్పిచ్చినోడు ఇదైపోవాలని అనుకుంటారు కొంతమంది. అప్పిచ్చినోడు ఎప్పుడు బాగోవాలి. అప్పిచ్చేవాడు బాగుంటేనే నీకు అప్పు దొరుకుతుంది, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, మళ్ళీ అప్పు తీర్చుకోవచ్చు. అప్పులు ఉన్నవాళ్ళు బాగోవాలని కోరుకోవాలి. మనం ఎప్పుడైతే అప్పించుకుంటామో తీర్చలేకపోతే ఆడిపోవాలనుకుంటాం. మనం బిడ్డలారా అలా కోరుకోకూడదు. ఇక్కడ ఈ అప్పిచ్చిన ఆయనతో ఆ రాజు దగ్గర ఏ విధంగా అయినా సాగిలపడి మ్రొక్కి, అయ్యా నాకు కొద్ది సమయం ఇవ్వండి, నేను అనా పైసలతో సహా మీకు ఇచ్చేస్తానని మంచి హృదయంతో నమ్మకంగా చెప్పాడు. చెప్పినప్పుడు ఆ రాజు మనసు ఇతని ఎడల కనికరం కలిగింది, జాలిపడ్డాడు. అతని యొక్క ఒబీడియన్స్ చూశాడు, అతను సాగిలు పట్టడం చూశాడు, చేతులు జోడించడం చూశాడు, విధేయత చూశాడు. బిడ్డలారా, దేవుని దగ్గర ఏదైనా వేడుకున్నప్పుడు ఇదే విధానంలో మనం వెళ్ళాలి. ఇదేలాగా ఈ వైఖరితోనే మనం దేవుని దగ్గర ప్రార్థించాలి, సాగిలు పడాలి, మ్రొక్కాలి, లేకపోతే వేడుకోవాలి. ఇక్కడ ఇలాంటి అనుభవమే మన క్రొత్త నిబంధనలో లోకాసు వార్తలో మనం చూస్తాం. ఒక కనాను స్త్రీ వచ్చి ప్రభుని, తన కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని ప్రభుని వేడుకుంది. ప్రభు బాగు చేయమని వేడుకుంటుంది, కేకలేస్తుంది, ఏడుస్తుంది, చాలా గొడవ పెడుతుంది, చాలా చేస్తుంది. కానీ ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు శిష్యులు అంటున్నారు ఏమని, ఆమె మనం వెంబడి కేకలేస్తూనే ఉంది, వెంబడి
ఆమె ప్రభువు వెంబడి కేకలేసుకుంటూనే వెళ్తుంది, మొరపెట్టుకుంటూనే వెళ్తుంది, కానీ ప్రభువు మాట్లాడలేదు. అప్పుడు శిష్యులు వచ్చి ఈమె పలుమారు అంతమాన కేకలేసి మనతో రాకుండానట్లు ఆమెకి న్యాయం తీర్చమలేక సహాయం చేయమని అడిగితే, అప్పుడు ప్రభు ఏమన్నారంటే, ఇశ్రాయేలు నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను, కానీ మరి వేరొకరికి నేను పంపబడలేదని ప్రభువు చెప్తాడు. ఇంకా అక్కడ పరిస్థితి ఆయన వినేటట్లుగా కనపడలేదు. అక్కడ ఈవిడితో మాట్లాడలేదు. ఆయన చెప్తే వాళ్ళు అడుగుతుంటే ఇలాగ అన్నారు, మనం ఎవరన్నా అయితే ఇంకా మనకు సహాయం చేయడు, మనకు కాదంట, మనకి అన్యజనులకు మనకు కాదంట, ఆయన వాళ్ళ కొరకే వచ్చాడంట అని మనసు కొంచెం వేదన చెందో, లేకపోతే ఏదో తప్పు ఆలోచన ఆయన మీద వచ్చో మనం ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అక్కడే అసలైన పాయింట్. ఆమె జీవితంలో గొప్ప కార్యం ఏం చేసింది తెలుసా? అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ఏమందంటే, అయినను ప్రభువా నాకు సహాయము చేయమని వేడుకుంది. హల్లెలూయా. సరే, obedience-తో మామూలుగానే నిలబడి ఉండి కేకలేస్తూ మొరపెడుతూ కన్నీరు విడుస్తూ వెళ్ళింది. ఆయన మాట్లాడట్లేదు. వీళ్ళే శిష్యులు అడిగితేనేమో ఇలా చెప్పారు అని ఆమె తిరుగుబాటులోకి రాలేదు, లేకపోతే వెనుకబడిపోయే విధానంలో రాలేదు, కానీ పూర్తిగా ఆయనకు లోబడిపోయింది, పూర్తి విధేయత కనపరిచింది, సాగిలు పడిపోయింది. వీళ్ళారా, ఇది దేవుడు మన ఎడలు చూస్తున్నాడు. అప్పుడు వెంటనే మీకు తెలుసు, ప్రభు ఇంకా కఠినంగా పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్తే, ఆమె అవును నిజమే ప్రభు అని అక్కడ కూడా తన స్థితిని ఒప్పుకుని మరి కుమార్తెను బాగు చేసుకుంది. హల్లెలూయా. దేవుడు మన పట్ల, యేసయ్య మన పట్ల ఏ కార్యమైనా చేయగలడు. అందులో మనం చూపించే విశ్వాసము నమ్మకంతో రావాలి, విధేయత కలిగి రావాలి, దేవునికి లోబడే బిడ్డలంగా, ఆయన మనల్ని కరుణించే వారంగా, అది అన్నటి నమ్మకత్వం, అటువంటి విధేయత, ఆ సాత్వికత్వం లేకపోతే విశ్వాసం మనం దేవుల్లో కనపరిచే వారంగా వస్తే ఖచ్చితంగా ఆయన ఎడల మనం కరుణ చూపుతాడు. ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మనల్ని దర్శిస్తాడు, అది రోగమైనా విడిపిస్తాడు, వ్యాధి అయినా బాగు చేస్తాడు. ఎలాంటి స్థితిలోని ఉన్నా సరే ఆ స్థితి నుండి ప్రభు నిన్ను రక్షిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి, మనం ఇక్కడికి వచ్చేద్దాం, ఎప్పుడైతే సాగిలపడి ఆయనకు మొక్కాడో, దీనత్వాన్ని కలిగి ఉన్నాడో, తగ్గించుకున్నాడో, మరి వేడుకున్నాడో, కరుణ వేడుకున్నాడో, వెంటనే అక్కడ రాయబడి ఉంది. చూడండి ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే, ఆ దాసుని యజమానుడు కనికరపడి. హల్లెలూయా. మనం చూపే విధానాన్ని బట్టి దేవుని కనికరం మనం పొందుకుంటాం. మనం దేవుని ఎడల మన వైఖరిని బట్టి ఏ విధంగా మనం తగ్గించుకుంటాం, ఏ విధంగా ఆయన దగ్గర ఒప్పుకుంటున్నాం. నేను తీర్చను అనలేదు సుమా, నువ్వు నాకేమిచ్చావు అనలేదు, తిరుగుబాటు విధానం అతనికి రాలేదు. నా ఎడల ఓర్చుకోండి, నేను అన్ని పైసలతో సహా ఇచ్చేస్తాను తప్ప నేను వేరేగా మీ దగ్గర నుంచి నేను ఏమి దోచుకోని అన్నాడు. ప్రియులారా, దాసుని యజమానుడు కనికరపడి కదా వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. హల్లెలూయా. సరే, ఎంత గొప్ప కార్యం జరిగిందో ఈయన ఎడల, ఈ దాసుని ఎడల. ఇది ప్రభు చేసిన మేలు. ప్రభు రాజు లేకపోతే అధికారి మన ప్రభు వారి పట్ల చేసిన మేలు, ఒక వ్యక్తి పట్ల చేసిన మేలు. అయితే ఇతడిల్లు ఏం చేశాడంటే, చూడండి 28వ వచనంలో, అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోటి దాసుల్లో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపు అనమని. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడలు ఓర్చుకొనుము. ఈయనలాగా రాజు దగ్గర, అధికారి దగ్గర ఓర్చుకున్నాడో, ఇక్కడ అతనికి అప్పున్న దాసుడు కూడా అలాగనే వచ్చాడు, అలాగనే విధేయత చూపాడు, అలాగే ఒప్పుకుంటున్నాడు వచ్చి. కానీ వాడు ఒప్పుకొనక, అది ఏంటి, అతనికి అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాడిని చెరసాల్లో వేయించేశాడు, విడిచిపెట్టలేదు. చెరసాల్లో వేయించాడు, బాధించాడు, వేధించాడు.
తోటి దాసులు కాగా వాని తోటి దాసు జరిగిన చూచి మిక్కిలి దుఃఖపడి దుఃఖపడి జరిగిందంతయు తన యజమానునికి వివరముగా తెలిపిరి. ఆ రిపోర్ట్ అంతా కూడా ఇతనేమో అప్పు క్షమించబడ్డాడు, 10,000 తలాంతులు అప్పు అంతా దేవుడికో యజమానుడు కొట్టేస్తే ఇతనికి 100 తలాంతులు ఉన్న అతన్ని ఇతను క్షమించకపోవడం వాళ్ళు బాధపడి మనసులో మిక్కిలు దుఃఖపడ్డారంట వాళ్ళు. దేవుడు కూడా మన ఎడల మనం ఇతరులను క్షమించకపోతే మన ఎడల ఏం పడతాడు? దుఃఖపడతాడు, బాధపడతాడు. అయ్యో నేను వీళ్ళని క్షమించాను కదా, ఇతరుల్ని క్షమించకపోతే వీళ్ళేంటి, వీళ్ళ క్రైస్తవులా, ఇతరుని క్షమించకపోతే కరుణించిన వాడి క్రైస్తవుడు ఎవడవుతాడు ఇంకా అని దేవుడు కూడా దుఃఖిస్తాడు. దేవుడు కూడా మన ఎడల బాధపడతాడు. మనం పెద్ద హీరోలుగా ఉండొచ్చు, లేకపోతే చక్కటి ఏదో మనం పెద్ద అధికారులుగా రకరకాలైనటువంటి పోస్టుల్లో రకరకాలైన వేషాలు వేస్తూ రకరకాలైన దాని జీవితం ఉండొచ్చు. కానీ క్రైస్తవ జీవితంలో మాత్రం ఇదిగో నీవు ప్రభు నిన్ను క్షమించిన ప్రకారము నీ దాసుడు కూడా క్షమించబడు. అప్పుడు యజమానికి వార్త వెళ్ళినప్పుడు అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతా క్షమించాను, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణించవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. ఇది పాఠం అండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. ఆ ప్రార్థనలో దేవుడు ఎలా చెప్పాడో ఇక్కడ కూడా అలా చెప్తున్నాడు. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసును కరుణింపవలసి ఉండేను కదా అని అతనితో చెప్పాను. అలా చేశాడా? చేయలేదు. అందువల్ల యజమానుడు కోప్పడి తనకు అచ్చున్నదంతా చెల్లించే వరకు బాధపరచువాడు వారికి అప్పగించాను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. హల్లెలూయా. ఇందాక ప్రార్థనలో ఉన్న అంశమే ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నాడు. ఏమని? మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం మీ ఎడల చేయు. అతను చెడ్డవాడై క్షమించలేదు కాబట్టి చెడ్డదాసుడు అని చెప్పి అతన్ని క్షమించకుండా మళ్ళీ అప్పంతా చెల్లించేలాగా చెలసార్లో పడేసాడు, అయిపోయింది. కనుక దేవుని బిడ్డలారా, ఇది క్రైస్తవ జీవితంలో గొప్ప పాఠం. మనం అందరం కూడా ఈ సత్యాన్ని మనం తెలుసుకున్న ఇంకా వచ్చే వారం కార్యక్రమాలు కూడా ఇదే కంటిన్యూగా మనం నేర్చుకున్న ఇంకా అనేక విషయాలు రెఫరెన్సులు ఉన్నాయి. అవన్నీ వచ్చే కార్యక్రమం నేర్చుకుందాం. మనము మన ఎడల తప్పు చేసిన వారిని దేవుడు మనల్ని ఎలా క్షమించాడో మనం కూడా అలాగే క్షమించాలని ఒక సత్యాన్ని ఈరోజు ఈ పాఠం నేర్పుతున్నాం. అలాగే మనం కూడా చేసి దేవుని ఆశీర్వాదాలు దేవుళ్ళు పొందుకుని దేవుని కొరకు ఆయత్తపడే బిడ్డగా ఉందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రభువా, నీకే వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు ప్రభువా. ప్రార్థనలో మీరు నేర్పిన ఆ గొప్ప అంశమునైనా ఒక క్లాజు, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమిస్తున్న ప్రకారం మా ఎడల అపరాధములను క్షమించు, మా అపరాధములను క్షమించమని నువ్వు ప్రార్థన నేర్పిన దాంట్లో ఉన్న ఆ గొప్ప సత్యాన్ని మీరు మాకు నేర్పినందుకే వందనాలు. అలాంటి స్థితి వాక్యం వింటున్న వీళ్ళందరికీ మీరు దయచండి. ప్రతి వారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. పొరుగు వారిని క్షమించి పొరుగువారి ఎడల చక్కటి ఆతిథ్యమును చూపించే బిడ్డలుగా ప్రతి కలిగి ఆత్మీయ స్థితి కలిగి నీ బిడ్డలుగా జీవించి నీ రాజ్యం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా అందరినీ తీర్చిదిద్దండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి నూనెతలు ఫలించడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.